బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. ప్రస్తుతం ఖెప్పు-పరాకు నైరుతి దిశలో, సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా, క్యానింగ్ కు దక్షిణ ఆగ్నేయ దిశలో రెమాల్ తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ ఇవాళ తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ అర్ధరాత్రికి ఖెప్పు-పరా, సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. తుఫాను నేపథ్యంలో ఏపీ సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. దీని ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. ప్రస్తుతం ఖెప్పు-పరాకు నైరుతి దిశలో, సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా, క్యానింగ్ కు దక్షిణ ఆగ్నేయ దిశలో రెమాల్ తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ ఇవాళ తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ అర్ధరాత్రికి ఖెప్పు-పరా, సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, తీరం దాటేటప్పుడు ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? నామకరణం కూడా చేశారు. ఈ తుఫాన్ ప్రస్తుతం అది ఏదైతే పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం దగ్గర ఈరోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. అయితే దీని ప్రకారం చూస్తే కనుక స్టేట్స్పురా దగ్గర అది సాగర ద్వీపం పశ్చిమ ఈ రోజు అర్ధరాత్రి తర్వాత ఆ తీరం దాటే అవకాశం గంటకి 10 కిలోమీటర్ల వేగంగా ప్రస్తుతం అది కదులుతూ ఉంది. అయితే తీరం దాటేటప్పుడు ఖచ్చితంగా గంటకి 135 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా దీని ప్రభావం ఈశాన్య రాష్ట్రాల మీద మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర ఒడిశా నుంచి అటువైపు పశ్చిమ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాలన్నింటి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవుల వరకు ఆ ప్రభావం ఉంటుందని ప్రస్తుతం సమాచారం అయితే వాతావరణ ఇస్తుంది. అయితే ఏపీ మీద ఈ తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం లేదని మొదటి కూడా అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏపీ మీద ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉంది కాబట్టి ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం కూడా పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరుగుతున్నాయి. ఏపీ మీద తుఫాన్ ప్రభావం లేకపోతే ఈశాన్య రాష్ట్రాలన్నింటి మీద కూడా ఈ తుఫాన్ ప్రభావించే అవకాశం ఉంది. గంటకు 110 నుంచి కిలోమీటర్ల వేగంతో తీరు సాగేటప్పుడు గాలిని తగ్గించే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితి కాబట్టి వాతావరణ శాఖ ఇప్పటికే అక్కడ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాలు అన్నింటిలో కూడా గవర్నమెంట్ పక్కన హెచ్చరికలు ప్రకారం అక్కడ ప్రత్యేకమైన చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాలంతా కూడా అల్లరి దూరంలో ఉంటాయి. సముద్రపు అలల ఉధృతి కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులకు మాత్రం ఏపీ తీర ప్రాంతం నుంచి రెండాం తీర ప్రాంతం వరకు కూడా మత్స్యకారులకి హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. చేపల వేటకు మాత్రం ఎవరు వెళ్ళవద్దని చెప్తున్నారు. ఈ నెల 27వ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి మత్స్య వేట అయితే మాత్రం 27వ తేదీ వరకు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటేటప్పుడు మాత్రం పశ్చిమ బెంగాల్ మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.